ఫైనల్ రౌండ్ లో మనకు తెలుస్తుంది ఎవరు యాక్చువల్ ఎపిసోడ్ విన్నర్స్ అండ్ ఎవరికి క్యాష్ ప్రైజ్ మనీ వస్తుందో. బట్ టెక్నికలీ హైయెస్ట్ స్కోర్ ఉన్న టీం డైరెక్ట్ ఫైనల్స్ కి వెళ్ళిపోద్ది. ఓకేనా? కానీ ఇద్దరు పోటీ చేయాలి. అంటే ఫైనల్స్ తో ఒక టీం తోని పోటీ చేయడానికి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరిలో ఏదైనా ఒకటి టీం ఫైనల్ కి వెళ్తుంది. సో వాళ్ళిద్దరికి మనం ఏదో ఒకటి ఇద్దాం, టాస్క్ ఇద్దాం. ఓకేనా? దీన్ని అంటారు క్వాలిఫైయర్. ఓకేనా? సో టీమ్ బి, టీమ్ సి వచ్చేయండి. సో ఇండైరెక్ట్లీ టీమ్ ఏ ఫైనల్స్ లోకి వెళ్ళిపోయింది. వెరీ గుడ్. సో ఫైనల్స్ కి వెళ్ళడానికి టీమ్ బి అండ్ టీమ్ సి రెడీగా ఉంది. సింపుల్ క్వాలిఫైయర్, టగ్ ఆఫ్ వార్. ఓకేనా? 3, 2, 1 go. ఓకే, గేమ్ చాలా సింపుల్. ఎందుకంటే అక్కడ వైపు చూసుకోండి ఎనుగుబంటున్నది. మనకు టైం ఎక్కువ వేస్ట్ అవ్వాల. ఏమన్నా తొడగొట్టించిన్నాను మళ్ళా సరే. అదే అలా లాగాడు, అలా వీళ్ళు పడిపోయారు. సో టీమ్ బి ఈస్ గోయింగ్ ఇంటూ ఫైనల్. సో ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే గేమ్ రౌండ్. టీమ్ ఏ, టీమ్ బి ఫైనల్ రౌండ్ ఆడుతున్నాం. రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్. అమ్మాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఎవరు ఏ విధంగా ఆడతారో మీ ఇష్టం. గేమ్ ఏంటంటే అక్కడొకరు ఉండాలి. అంటే ఈ ఏజ్ లో ఒకరు, ఈ ఏజ్ లో ఒకరు. ఇక్కడున్న వాళ్ళు బాస్కెట్ లో పాల ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క పాల ప్యాకెట్ తీసి దాన్ని సన్నగా చింపి ఆ పాల ప్యాకెట్ ని ప్రెస్ చేయాలి. ఆ ఫ్లో ఇలా వెళ్ళి ఇక్కడున్న పార్టిసిపెంట్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ నోట్లో చేతులు వెనకాల పెట్టుకొని నోట్లో ఉంటుంది అనమాట గ్లాస్. ఆ పాలని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత అలా వెళ్ళి ఆ పాలున్న గ్లాస్ అలా వంపాలి ఈ గిన్నెలో. మళ్ళీ రావాలి, మళ్ళీ పాలు నింపుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. 1 minute లో ఎవరి బౌల్లో అయితే ఎక్కువ క్వాంటిటీ మిల్క్ ఉంటుందో వాళ్ళ విన్నర్. హైయెస్ట్ టీమ్ ఏ వాళ్ళ దగ్గర పాయింట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోని కాకుండా మీతోనే స్టార్ట్ చేద్దాం గేమ్. ఓకేనా? ఆల్ సెట్. టీమ్ బి ఆడుతుంది ఫస్ట్ గేమ్. 1 minute టైం లిమిట్. 3, 2, 1 go. కార్నర్ కార్నర్. ఓయ్ చేయాలి అసలు. చేయవాడద్దు. అది 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 వెరీ గుడ్, వెరీ గుడ్. 5, 4, 3, 2, 1. పాలాభిషేకం. దేవుళ్ళకే కాదు మనుషులకు కూడా పాలాభిషేకం అవుతుంది. క్వాంటిటీ ఎలా మెజర్ చేద్దాం? సో 1 minute లో ఇంత క్వాంటిటీ విచ్ ఇస్ వెరీ 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 గుడ్. ఇప్పుడు ఈ గ్లాస్ ఇలా, ఈ బౌల్ ఇలానే ఉంటది. వాళ్ళు ఎంత వేస్తారో చూద్దాం. వచ్చేసాయి. నెక్స్ట్ టీమ్ ఏ. శివ, ఆ క్వాంటిటీ చూసుకో. ఆ క్వాంటిటీ కంటే ఎక్కువ ఉండాలి ఈ రౌండ్ గెలవాలంటే, ఈ గేమ్ గెలవాలంటే. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, హెడ్ ఉంచురా. 1 go. సూపర్ సూపర్ సూపర్. భలే చేస్తాడు సన్నగా. సూపర్. ఒకే గ్లాస్ తో అయిపోయేలా చేయమంటాను. బరు బరు బరు. చెయ్యి వాడద్దు. అయ్యో
కొంచెం రైట్ సైడ్ దే ఎక్కువ ఎక్కువ అని తెలిసిపోతుంది రవి. కదా ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో టీమ్ బి ఆడిన బౌల్ ఇక్కడ ఉంది, టీమ్ ఏ ఆడిన బౌల్ ఇక్కడ ఉంది. ఏ సో కాదు. ఇలా చూస్తే ఎలా చూసినా సరే ఇద్దరు BC. కూడా చెయ్యి వాడే మీరు బౌల్లో వేస్తారు. మీరు కూడా వాడారు, తక్కువ ఎక్కువ కాదు. ఒక్కసారి వాడినా వీళ్ళు 100 సార్లు వాడినా ఒకటే. ఓకేనా? మీరు వాడారు, వీళ్ళు వాడారు, కాబట్టి ఈ గేమ్ విన్నర్, ఈ ఎపిసోడ్ విన్నర్ టీమే. మంచి ఆర్టిస్టులు, మంచి క్రియేటివిటీతోని, మంచి స్పాంటేనిటీతోని క్విక్ గా గేమ్ ఆడి ఈ రౌండ్ ఎపిసోడ్ గెలుచుకున్నారు టీమే. అందుకే వాళ్ళకి 25,000 రూపీస్.